హాయ్ హలో నమస్తే. బండి చూస్తున్నారు కదా అన్న, హోండా డియో. కస్టమర్ మనకు చెప్పిన కంప్లైంట్ వచ్చేసి, అన్న ఆయిల్ లీకేజ్ చాలా అవుతుంది ఇంటి దగ్గర పెడుతుంటే. తమ్ముడైతే టౌన్లో చూపించాడు, ఖర్చు అయితే ఎక్కువ చూపిస్తున్నారు మెకానిక్స్ అన్న. ఒకసారి బండి అయితే అటు సైడ్ వాల్చుకోనా అని మనం చూడడం అయితే జరిగిందన్న. అన్న ఈ బండికి హెడ్ కవర్ బీడింగ్ అనేది పోయింది, హెడ్ కవర్ బీడింగ్ కంపల్సరీ మార్చుకోవాలా. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఆయిల్ చేంజ్ చేయించుకోండి, ఇంజన్ ఆయిల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అని. ఓకే అన్న, అయితే మరి చేసేయండి. మరి ఖర్చు ఏమాత్రం వస్తుందంటే, అన్న మామూలుగా మన జనరల్ సర్వీసింగ్ దానికన్నా ఒక 200 అటు ఇటు అవుతుందన్న. ఎందుకంటే మనకు ఇంజన్ ఆయిల్ జనరల్ సర్వీసింగ్ పూర్తి చేయాలా. ఇప్పుడు మనం డిక్కీ అనేది ఓపెన్ చేసిన తర్వాత హెయిర్ ఫిల్టరు ప్లగ్ A to Z అయితే మనం క్లీన్ చేసేస్తామని చెప్పాం. మనమైతే హెడ్ కవర్ ఓపెన్ చేస్తున్నామన్నా. ఈ విధంగా మనకు పైన అనేవి 2 10 నెంబర్ బోల్టాలు అయితే వస్తాయి. అవి ఓపెన్ చేయగానే మనకు కవర్ అనేది నీట్గా బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనం హెడ్ బీడింగ్ పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు. ఓపెన్ అయిపోయిన తర్వాత చూడండి, ఆల్రెడీ కటింగ్ అయిపోయింది, చాలా హార్డ్ ఉంది. ఇది ఎంతసేపు అయినా మనకు స్మూత్గా ఉండాలన్నా, స్మూత్గా ఉంటే ఆయిల్ అనేది బయటికి రాకుండా ఆపుతుంది. మనకు చూడండి, కటింగ్ బ్లేడ్ పట్టుకొని లాగుతుంటే ఏదో బండరాయి ఉన్నట్టుంది. అంత గట్టిగా ఉంటే ఆయిల్ లీకేజ్ కంపల్సరీ వస్తుంది. మనకైతే హెడ్ వాల్స్ కూడా లూజ్ ఉన్నాయన్న. కంప్లైంట్ మనకైతే సౌండ్ వస్తుంది. మనకు కంప్లైంట్ మనం కస్టమర్ చెప్పలేదు, మన చేతిలో పని కాబట్టి మనం హెడ్ వాల్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసేసాం. ఈ బండికి అనేది సెంటర్ స్టాండ్ లేదన్న. సెంటర్ స్టాండ్ లేని మూలంగా నాకు కొద్దిగా వీడియో తీయాలా, బండి వచ్చేతో పట్టుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మీరు అర్థం చేసుకుంటా అని అనుకుంటున్నాను. చూడండి, కస్టమర్కి అయితే మనం 1/2 లీటర్ దాకా ఉండొచ్చు అన్న ఆ 1/2 లీటర్ కూడా ఇంజన్ ఆయిల్ రావట్లేదు. ఈ విధంగా తోలితే మళ్ళీ పూర్తి ప్యాకింగ్లు పోతాయన్న. కంపల్సరీ మనకు ఆయిల్ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ ఉండాలా. చూడండి ఆయిల్ ఎలా ఉంది. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఈ బండిలో మనకు 650 ml వస్తుంది. దీంట్లో మనకు 1/2 లీటర్ కూడా లేదు. ఈ విధంగా అయితే ప్రతి ఒక్క ప్యాకింగు, ప్రతి ఒక్క గ్యాస్కెట్ అనేది డ్యామేజ్ అవుతుందన్న. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మనకు ఆయిల్ క్యాప్ ఓపెన్ చేస్తే ఇంకా ఆయిల్ అనేది వస్తుంది. చూస్తున్నా కదా ఓరిని అమ్మ అన్న, ఈ క్యాప్ కూడా పూర్తిగా కట్ అయిపోయింది. చిన్న పిల్లోళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఓపెన్ చేసి అక్కడే పెట్టి వాళ్ళే తొక్కి ఇరగొడతారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే ఇది ఓన్లీ ఆయిల్ చెకింగ్ చేసుకోనికి గేజ్ మాత్రమే. మనకు ఆయిల్ బయటికి రాకుండా ఆయిల్ గేజ్కు ఉందా లేదా. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఈ బోల్ట్కు వాచరే వేయలేదు, గమ్ పూర్తిగా అయితే పెట్టేసి టైట్ చేశారన్న. ఆ వాచర్ కాస్ట్ అయితే పడదు, 10 రూపీస్ పడుతుంది. మనం వాచర్ అనేది వేస్తే బోల్టు చాలా ఫుల్ టైట్ ఉంటుంది, మనకు ఆయిల్ లీకేజ్ అనేది బయటికి ఉండదు. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మనకు క్యాస్ట్రాల్ 10W30 అన్న మనకు 800 ml బండ్లో అయితే పట్టదు. మనకు ఈ బండ్లో వచ్చేది 650 ml వేసిన తర్వాత మనం 800 ml తెచ్చుకున్నా కానీ దాంట్లో మిగిలియాల్సింది మనం 150 ml అయితే కంపల్సరీ మిగిలియాలన్న. మనకైతే హెడ్ కవర్ బీడింగ్ చూశారు కదా, పూర్తిగా గమ్ పెట్టి మొత్తం గలీజ్గా ఉందని మనమైతే డీజిల్తో వాష్ చేసిన తర్వాత వాటర్ వాష్ చేస్తే స్టీల్ గిన్నెలాగా మెరుస్తుంది. ఈ విధంగా చేస్తే మళ్ళీ మనం అనాబాండ్ అనేది అప్లై చేస్తాం కదన్న, ఆ గ్రిప్ అనేది బాగా పట్టుకుంటుంది. హెడ్ వాల్స్ టైట్ అయితే సెట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు మన కవర్ బీడింగ్ అనేది పెట్టేద్దాం అన్న. పెట్టేసేటప్పుడు మనకు గమ్ అనేది చాలా ఎక్కువ శాతం అయితే పెట్టకూడదన్న, లైట్గా పెట్టుకోవాలా. మనకు ఓవర్గా పెట్టేసిన తర్వాత కూడా మనకి ఇంజన్లోకి అనేది పోతుంది. అది అలా కాకుండా మనకు లైట్గా అప్లై చేస్తే మనకు నీట్గా ఉంటుంది. ఎందుకంటే మనకు ఆయిల్ లీకేజ్ అనేది బయటికి రాకుండా చూసుకోవడమే అంతే. కొంతమంది అయితే మొత్తం ముద్దలు పెట్టేశారు. ఆ ముద్దలు పెట్టేసిన తర్వాత ఏమవుతుందంటే మనం కప్స్ టైట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా లోపల పడిపోతుందన్న. దానికి ఖర్చుకుంటుంది. ఎగస్ట్రా ఉండేది మొత్తం ఇంజన్లోకి పోతుంది. చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా. ఇది ఎందుకంటే సైడ్లకు టోపీ వచ్చింది కదా, ఆ టోపీ సైడ్లకు గాడీల దగ్గర కొద్దిగా ఎక్కువ పెట్టాను అంతే. నార్మల్గా మనం ఆ ప్యాకింగ్ దాన్ని కరుచుకోవాలన్నా కానీ లైట్గా గ్రీసింగ్ అలా చేయాలా. మనం కొద్దిగా లైట్గా అనాబాండ్ అనేది తగిలించడం జరిగింది. చూస్తున్నారు కదా, A to Z అయితే పూర్తిగా అయిపోయిందన్న. ఇప్పుడు మనకు బ్రేక్లు నెక్స్ట్ వచ్చేసిన తర్వాత చిన్న పళ్ళు అయితే ఉన్నాయి. మనం వాటర్ వాష్ అయితే ఫస్ట్ చేద్దాం. ఈ మట్టి దుమ్ము చాలా అయితే ఎక్కువ ఉంది. మనకైతే నీట్గా వాటర్ వాష్ చేసిన తర్వాత బ్రేకులు, ఆ డిక్కీలు అన్నీ ఫిట్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి అన్న, బండి మన హోండా డియో ఫస్ట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది చూస్తూనే ఉంటారు మన వీడియోస్. అబ్బా ఇది మన ఛానల్, మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని నాకు చేయనికి కొద్దిగా ఊపు అనేది ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.